నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ నేత అంకమరావు గారు. నమస్తే అండి అంకమరావు గారు. అంకమరావు గారు, మీరు పొలిటికల్గా ఎంత యాక్టివ్గా ఉంటారో ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్గా కూడా మీరు ఉన్నారు, రైట్? అంటే చాలా ప్రాజెక్ట్స్ మీరు చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కోట్ల బడ్జెట్తో సినిమాలు తీస్తూ ఉన్నారండి. అది కనుక అటర్ ఫ్లాప్ అయ్యిందనుకో పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లోనే ఇండస్ట్రీ కాస్త పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. మీరేం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అమ్మ, ఒకసారి చిత్ర రంగం మొట్టమొదటి నుంచి మనం ఒకసారి పరిశీలన చేసుకుంటా ఉంటే ఈరోజు వీళ్ళు మాట్లాడుకునే యొక్క అంటే బడ్జెట్ల గురించి మీరు బేరీజ్ వేసుకుంటా ఉంటే ఆ రోజు ఎందుకంటే చాలా పెద్ద బడ్జెట్లు సినిమాలు వచ్చినాయి అమ్మ. ఆ రోజు వచ్చిన బడ్జెట్ సినిమాలతో పోల్చుకుంటే ఈరోజు వీళ్ళు మాట్లాడేవి చాలా తక్కువ. అవునా? చాలా వాస్తవం అమ్మ. ఎందుకంటే ఆ రోజు మీరు చూసుకుంటే ఓ మాయాబజార్ ఒక అద్భుతమైన కళాఖండం. ఇంకో చిన్న ఉదాహరణ చెబుతాను. ఈరోజు వీళ్ళు మాట్లాడుకునేదానికి ప్రజలు ఇచ్చే సమాధానానికి నేను చెబుతాను. లవకుశ 5 సంవత్సరాల పైన పట్టింది ఆ చిత్ర నిర్మాణం పూర్తి కావడానికి. సి పుల్లయ్య గారు చిత్ర నిర్మాణం దర్శకులుగా ప్రారంభిస్తే ఆయన మధ్యలో చనిపోతే ఆ కుమారుడు దాన్ని పూర్తి చేయడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు శ్రీరాముడిగా, అంజలీదేవి గారు సీతాదేవిగా ఆ చిత్రం ఎంత అఖండ విజయం సాధించిందో చరిత్ర టీవీలో వచ్చిందంటే ఎవ్వరూ కదలరు. ఒక పాఠ్య గ్రంథం కూడా. దాని గురించి మీకు ఎందుకు ఉదాహరిస్తున్నాను అంటే, మా గుంటూరులో కృష్ణా పిక్చర్ ప్యాలెస్ అని చెప్పని ఒక సినిమా థియేటర్ ఉంది. దానికి బుచ్చిరామయ్య గారు దాని యజమాని. అంతకుముందు ఆయన ఆ చిత్రం ఆ థియేటర్లో రాకముందు ఆయన అప్పుల్లో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో కూడా ఉన్నారు. అలాంటిది ఆ చిత్రం విడుదలైన తర్వాత అప్పులు తీరిపోయి ఆ చిత్రంలో వచ్చిన డబ్బులు పెట్టి ఇంకో సినిమా థియేటర్ కట్టాడమ్మా. అది ఆ చిత్రం సాధించినటువంటి ఘన విజయం. అప్పట్లో ఎంత బడ్జెట్ అయిందండి అది? వాస్తవం నాకు తెలియదు, ఆ వయసు కూడా కాదు. ఓకే. ఎందుకంటే మరి ఆ రోజు అంటే ఈ మా చిత్ర పరిశ్రమకు సంబంధించి పెద్దలు ఇవన్నీ ఉదాహరిస్తూ ఉంటారు కాబట్టి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం జరిగింది. నేను అక్కడ డిస్ట్రిబ్యూటర్ రంగంలో ఉన్నాను కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం జరిగేది. అంటే ఆ అలాగే నమ్మిన బంటులో వచ్చిన మిగిలిన ధనంతో మరి ఎస్పీ వాళ్ళు ఆ రోజు అక్కడ మన మద్రాసులో ఉన్న స్థలాలు ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు అయినాయి. అంటే ఆ రోజు లాభం వస్తే నిర్మాత కావచ్చు, థియేటర్ వాళ్ళు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, అందరికీ లాభం చేకూరేది. ఈరోజు మీరు అంటున్నారు ఈ బడ్జెట్ సినిమాలు ఏదన్నా జరిగితే ఏమవుతుంది అని. ఏమవుతుందమ్మా? నిర్మాత లాభం పడుతున్నాడు, నిర్మాతకు నష్టం రావట్లేదు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు ఆయన దగ్గర కొంటున్నారు. సినిమా మొదలు పెట్టడంలోనే ఫైనాన్సర్లు వచ్చి అడ్వాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు అని చెప్పి కొన్ని సినిమాలు ఉన్నాయండి. సాహో ఉండింది, అలా రకరకాల సినిమాలు ఉన్నాయి. కోట్లలో బడ్జెట్ పెట్టి సినిమా తీసేశారు, 100 కోట్లు పెట్టారు. బట్ అనుకున్నంత కలెక్షన్స్ రాలేదు. అదేనమ్మా చెప్పబోతున్నాను మీకు. ఇప్పుడు వాళ్ళు ఆ సినిమాలు తీస్తున్నారు, పెద్ద హీరోని పెట్టుకున్నారు, పెద్ద డైరెక్టర్ని పెట్టుకున్నారు, చాలా పెద్ద బడ్జెట్ తోటి సినిమాలు తీస్తున్నారు. ఏ నిర్మాత అయినా నష్టపోయాడా ఇందుట్లో? ఎవరు నష్టపోతున్నారు? డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్లు కూడా సంపూర్ణంగా నష్టపోవట్లేదు. వాళ్ళకి కొన్ని థియేటర్ల కింద వాళ్ళు ఇదిగో మాకు ఇంత రేటుకి ఇవ్వండి. అంతకుముందు అదే హీరోతో సినిమా 10 కోట్లు వస్తే ఇంకో ₹1 కోటి ఎక్స్ట్రా ఇచ్చి వాళ్ళు కొనుక్కుంటున్నారు. థియేటర్ వాళ్ళు నష్టపోతున్నారు. బాగా అర్థం చేసుకోండి అమ్మా. థియేటర్ వాళ్ళు నష్టపోతున్నారు, అభిమానులు నష్టపోతున్నారు. చిన్న కింద సెంటర్లలో సినిమాను ఆడించుకోవాలనుకునే వ్యాపారంగా భావించే కొంతమంది వ్యక్తులు నష్టపోతున్నారు. ఇంతమంది నష్టపోయినా నిర్మాత నష్టపోవట్లేదు. పెద్ద నిర్మాత ఒకళ్ళు ఇద్దరు ఎవరన్నా అతి ఆశకు పోయి కొంతమంది ఎవరన్నా నష్టపోతున్నారే తప్ప ఎక్కువ మంది నిర్మాతలు చిత్రం ఫ్లాప్ అయితే నిర్మాత లాభపడుతున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. కరెక్టే మీరు అనే పాయింట్. ఇది కొంచెం లాజికల్, ఇది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అంటే నిర్మాతలకు నష్టం రావట్లేదు. వస్తే ఇన్ని సినిమాలు ఇట్లా తీరు కదా. పెద్ద హీరోలు, పెద్ద కథానాయకులు, పెద్ద దర్శకుల చిత్రాలని మనం బెరీజ్ చూసుకుంటే ఎక్కువ శాతం విజయవంతమయ్యి తక్కువగా కనపడుతున్నాయి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో. బడ్జెట్ గురించి చెప్పుకుంటున్నారు. ఈ బడ్జెట్ల గురించి ఎక్కువైనాయి తక్కువైనాయి అని చెప్పి తీసి మనం పక్కన పడేస్తే ఇది అంతా కలిపి 4-5 రోజుల్లోనే రావాలనే ప్రయత్నంతో కొన్ని వేల థియేటర్లో సినిమాని విడుదల చేస్తూ జనం కూడా అట్లానే చూస్తున్నారు. పెద్ద హీరోలు కొంత బాగలేని సినిమాలు నష్టపోతూ ఉన్నాయి, బాగున్న సినిమాలు ఎంత మిగులుతున్నాయి. ఇందాక నేను చెప్పాను కదా 2 సినిమాల ఉదాహరణ. ఆ నిర్మాతలకు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లకు కావచ్చు, థియేటర్ వారికి కావచ్చు విపరీతంగా డబ్బులు మిగిలినాయి.
మరి ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలతోటి 100 కోట్లతోటి సినిమాలు తీస్తున్నామని చెప్పుకునే వీళ్ళు నిర్మాతలకు ఎంత మిగులుతున్నాయి, డిస్ట్రిబ్యూటర్లకు ఎంత మిగులుతున్నాయి, థియేటర్ వాళ్ళకి ఎంత మిగులుతుంది అని చెప్పి ఒకసారి ఆలోచించుకుంటే కనపట్టలేదు కదా మనకి. అసలు అలా ఆలోచించుకునే వాళ్ళు ఉన్నారు అంటారా మీరు? లేరమ్మా, అవసరం లేదు. ఎందుకనంటే ఒక హీరో సినిమాని పెట్టి తీసినప్పుడు తన రెమ్యునరేషన్ తను తీసుకుని వెళ్ళిపోతున్నారు. కోట్లలో నష్టం వచ్చినప్పుడు తనకు సంబంధం లేదు, రైట్? సో కంప్లీట్గా ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళే నష్టపోవాల్సిందిగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏమంటారు మరి మీరు? ఇప్పుడు ఆ రోజుల్లోనేమో నిర్మాత బాగుండాలి, నిర్మాత బాగుంటే చాలామందికి ఉపాధి కల్పిస్తున్నాడు కాబట్టి మేమంతా నిర్మాత కుటుంబం, నిర్మాతతో పాటు మేమంతా బాగుండాలి అనుకునేవాళ్ళు ఆ రోజు. నటీనటులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, అందరూ కలిసి. కానీ ఈరోజు అలా లేదు. ఎందుకంటే నిర్మాతకి ఎటు ఆయన డబ్బులు ఆయనకు వచ్చేస్తూ ఉన్నాయి, మాకింత కావాలి. ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేసేది చాలా విషయాల్లో ఏందంటే, ఒక చిత్ర కథానాయకుడు ఆ చిత్రానికి ఒక 50 కోట్ల రూపాయలు, అంటే ఇవాళ పరిధి 50 కోట్ల దాకా విస్తరించారు కాబట్టి 50 కోట్ల రూపాయలు పెట్టి సినిమాని నటిస్తున్నాడు ఆయన 50 కోట్ల రూపాయలు ఆయన తీసుకుంటానే ఉన్నాడు. కానీ ఆ చిత్రం విజయవంతం కావట్లేదు, అపజయం అవుతుంది. కానీ తర్వాత చిత్రానికి 55 కోట్లు ఇస్తున్నారు ఇదే నిర్మాతలు. ఎలా ఇస్తున్నారంటే చెబుతున్నారు కదా, నిర్మాత నష్టపోవట్లేదు కదా, దీంట్లో నిర్మాత నష్టపోవట్లేదు కదా, నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ వాళ్ళు, అభిమానులు. లేదంటే ఈ వ్యాపారం చేసుకుందాము మనం ఈ సెంటర్లో ఇంతకుముందు అదే హీరోది 4 కోట్లు వచ్చింది, 4.5 కోట్లు, 4 కోట్ల 10 లక్షల రూపాయలు పెట్టి కొందాం, మనకి ఇంకొంచెం ఎక్కువ వస్తుంది కదా అని చెప్పని వ్యాపారం చేయాలనుకునే కొంతమంది ఔత్సాహికుల వల్ల వీళ్ళందరూ బాగుంటున్నారు, నిర్మాత బాగుపడుతున్నారు, సాంకేతిక నిపుణులు బాగుపడుతున్నారు, నటీనటులు బాగుపడుతున్నారు. నష్టపోయేది మాత్రం డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ వాళ్ళు, అభిమానులు. ఇది మాత్రం వాస్తవం. అందువల్లే వీళ్ళు ఎన్ని చేసుకున్నా కూడా జరుగుతూనే ఉంది. నేను ఒక చిత్ర పరిశ్రమలో వ్యక్తిగా నా అభిప్రాయం ఏందయ్యా అంటే, చిన్న నిర్మాతలు అంటున్నారు పాపం, వాళ్ళకి చాలా వరకు, దాంట్లో నేను ఒకడిని, విషయాలు తెలియకుండా చిత్ర నిర్మాణం కోసం వస్తున్న వాళ్ళ వల్లే ఈ చిత్ర పరిశ్రమ ఇలా తయారవుతుందనేది కూడా నా భావన. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఎవరో ఒక సాంకేతిక నిపుణుడిని నమ్ముకొని వాళ్ళు పరిశ్రమకు రావడం జరుగుతుంది. లేదంటే వాళ్ళ బావమరిదినో, వాళ్ళ తమ్ముడినో, వాళ్ళ అబ్బాయినో దర్శకుని చేయాలని, లేకపోతే వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ కొడుకుని ఎవరినన్నా కథానాయకుని చేయాలని, లేకపోతే నా బోటాడి మాటలు నమ్మి ఈ చిత్రం తీయండి, 2 కోట్లు మీరు పెట్టుబడి పెట్టండి, 4 కోట్లు వస్తాయి అని చెప్పి నేను ఆశ చూపితే ఆశపడి వస్తున్నారమ్మా. వాస్తవంగా ఇక్కడ విషయాలు వాళ్ళకి తెలియదు. అలా తెలియకుండా చిత్ర రంగానికి రావద్దు అనేది నా మనవి. ముఖ్యంగా ఇదే సిచ్యువేషన్ కనుక ఇంకొన్ని రోజులు కొనసాగుతూ వెళ్ళింది అనుకోండి, ఇండస్ట్రీ మనుగడ ఏమంటారు మీరు? కొత్త వాళ్ళు వస్తున్నారు కదమ్మా, ఇలాంటి ప్రచారాలతో కొత్త వాళ్ళు రకరకాల యొక్క ఆలోచనలతోటి చిత్ర పరిశ్రమకు వస్తున్నారు. ఇప్పుడు ముప్పుడుగా ఈరోజు డబ్బులు వస్తున్నాయి, రియల్ ఎస్టేట్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, ఇంకో దాంట్లో ఏదో ఒక ఆశ చూపించేసి దీన్ని చెప్పే మాటలు నమ్మి వస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో పర్లేదులే, మాకు ఈ డబ్బులు పోయినా పర్లేదు, ఇక్కడికి వచ్చినాయి కదా అని ఆలోచనతో వస్తూ ఉన్నారు. అలా రావద్దు అనేది నా మనవి. ఎందుకంటే ఇక్కడ చిత్ర పరిశ్రమ మాఫియా చేతుల్లో ఉంది. దాని నుంచి ఈ కబంధస్థాల్లోంచి బయటపడాలంటే చాలా యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేసి ఓపికొండాడు మాత్రమే చిత్ర పరిశ్రమకు రండి, లేకపోతే రావద్దు. థ్యాంక్ యూ సో మచ్.